అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై విజయ ఛానల్. ఈరోజు మన వీడియోలో మా మరిది గారి పెళ్ళి జరుగుతుందండి. చాలా ఆనందంగా సంతోషంగా భలే సరదాగా జరిగింది. సో ఆ వీడియో క్లిప్ అయితే ఇలా ఎప్పటికీ గుర్తుగా ఉండాలని ఇలా అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ కొత్త జంటకి మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలండి. కింద కామెంట్ సెక్షన్లో సెండ్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే యాక్చువల్లీ నైట్ 12:30కి స్టార్ట్ అయిందండి. 3:30 వరకు జరుగుతుందన్నమాట. చాలా బాగా జరిగింది, చాలా సరదాగా జరిగింది. సో అదంతా కూడా నేను అంతా తీయలేదండి, జస్ట్ ఒక చిన్న గుర్తుగా తీసాను అనమాట ఈ వీడియో. నాకైతే ఏ పెళ్ళిలో అయినా సరే ఉంగరాలాట చాలా ఇష్టం అండి. సో దాని గురించి అలాగే లాస్ట్లో అప్పగింతల వరకు కూడా తీసాను చిన్న క్లిప్స్. సో డెఫినెట్గా వీడియో మిస్ కాకుండా ఎన్ని వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ కొత్త దంపతుల్ని మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలండి. పెళ్ళి అయితే చిన్న తిరుపతిలో జరిగిందండి. ఇక్కడ బిందెకి పసుపు కుంకుమ పెడుతున్నారు చూడండి పంతులు గారు. అలాగే అసలు ఎందుకు ఉంగరాలు ఆట ఆడతారో కూడా పంతులు గారు చాలా వివరంగా చెప్పారు. వీడియో మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి. చూస్తున్నారు కదా, వాటర్ పోసి దాంట్లో పసుపు కుంకుమ అక్షింతలు అయితే వేశారు. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతుంది. చాలా సరదాగా ఉంటుందండి. మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో దీవించండి ఈ కొత్త జంటని. ఈ పెళ్ళికి సంబంధించి తాళి కట్టడం, అరుంధతి నక్షత్రం చూపించడం అవన్నీ కూడా షార్ట్ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. సో ఈ వీడియో చూడని వాళ్ళు అవి కూడా చూడండి ఒకసారి అయితే. పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుకుంటూ మాటల్లో వాదన వచ్చింది, గొడవ అయింది ఒకరికొకరు. అమ్మవారు ఏమంటుంది, శక్తివంతరాలకి అమ్మవారి శక్తి స్వరూపిణి కదా, నేనే గొప్ప అంటుంది అమ్మవారు. పరమేశ్వరుడు ఏమంటాడు, సృష్టి స్థితి లయకారుడు నేను కూడా ఒకని కదా, అంతా నేనే కదా సృష్టించింది, అంతా నాలోనే కదా లయం చేసుకోవాలి, నేనే గొప్ప పరమేశ్వరుడు అంటాడు. అలా వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు, గొడవాడుతున్నారు. ఏం చేయాలి దానికి ఏంటి కొన్నది వస్తాడుగా. నారద వారు వచ్చారు. ఏమైంది, పరమేశ్వరుడు పిలిచాడు, నారద ఇట్లా ఒకసారి మా ఇంట్లో ఎవరు గొప్ప చెప్పు అన్నాడు. ఆయన చెప్పాడు, ఆయన చెప్పలేదు కాబట్టి ఏం చేశాడు, ఆయన బంగారం తీసుకొని అమ్మవారి దగ్గరేమో వెండి తీసుకున్నాడు. ఆ రెండో తీసుకొని పాల సముద్రంలో వేశాడు. ఇద్దరిలో బంగారం ఎవరైతే తీస్తారో వాళ్ళే గొప్ప, వాళ్ళే గెలిచినట్టు. వెండి ఎవరైతే తీస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు. ఓకేనా? అది మన అక్కడ పరమేశ్వరుడు, భారతీయ పరమేశ్వరుడు అంటే మన దాకా మనం ఇక్కడ మనం ఎందుకు ఆడుతున్నామయ్యా అంటే, ఎవరైతే వివాహం చేసుకుంటారో ఆ నూతన వధువులు ఎవరైతే ఉంటారో వారు భారతీయ పరమేశ్వరుడితో సమానం, లక్ష్మీనారాయణతో సమానంగా అవునా కాదా? అందుకని నీకంటే పెద్ద అయినప్పటికీ, నీ మామగారు వయసులో ఎంతో పెద్ద అయినప్పటికీ నీ కాలు పట్టుకొని ఆయన పాదాలు తెలియాలి కదా ఆయన, అవునా? అందుకని ఏంటంటే మనం లక్ష్మీనారాయణ స్వరూపం మీరిద్దరూ కూడా. అందుకని ఇప్పుడు బంగారం ఇంటి వేస్తాను, ఎవరైతే బంగారం తీస్తారో మీ ఇంట్లో వాళ్ళదే డామినేషన్. ఓకేనా? ఎవరైతే ఇంటి తీస్తారో వాళ్ళే ఓడిపోయినట్టు. నువ్వు ఇక్కడ తెలిసిపోతుంది నీ డామినేషన్, మా డామినేషన్ ఇంట్లో. రాణి నీళ్ళు సరిపోతాయి లోపలికి గీతాలిగా. దేవేంద్రాయ నమస్తుభ్యో దేవేంద్ర లేకపోతే
పార్వతీ పరమేశ్వర అమ్మవారి గెలిచింది. రెండోసారి లక్ష్మీనారాయణ విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆడుతున్నారు. చూద్దాం ఎవరి దగ్గర ఎవరు గెలుస్తారు. విష్ణుమూర్తి మరి వచ్చాడుగా మూడోసారి. దగ్గర ఎలాగో లక్ష్మి ఉంటుంది, మన కొత్తగా ఇచ్చేదే ఉంది. ఇప్పుడు విష్ణుమూర్తి మనసులో లక్ష్మీదేవి ఉంటుంది. ఎందుకంటే అయ్యా ఆ చేయనే పోస్తుంది. రెండేసి ఫస్ట్ అబ్బాయికి భర్త కాబట్టి ఫస్ట్ అబ్బాయికి రాయాలి. ఆ తర్వాత పెద్దవాళ్ళు, ఆ తర్వాత ఆడపడుచు. అష్టవర్షా భవేత్ కన్యా పుత్రవత్పాలి 3 సార్లు పుత్రవత్పాలిదామయ. మళ్ళీ ఇదానీ ఇందవదాస్యానికి పెద్దవారికి దత్తా స్నేహేన బాలయ. అష్టవర్షా భవేత్ కన్యా పుత్రవత్పాలిదామయ ఇదానీ నవపుత్రికస్య దత్తా స్నేహేన బాలయ. ఇక్కడ ఏమో కూడా అష్టవర్షా భవేత్ కన్యా పుత్రవత్పాలిదామయ ఇదానీం నవపుత్రికస్య దత్తా స్నేహేన బాలయ. అడిగారు, మీరేమంటున్నారు దానికి? ఇదానీం నవపుత్రికస్య దత్తా స్నేహేన బాలయ. మీ కూతురులాగా చూసుకుంటామని చెప్పి వాళ్ళకి చెప్తున్నారు. వాళ్ళకి మాటిచ్చారు. అంతేనా? నిన్ను అడిగారు, నాకు మా చిన్నప్పటి నుంచి చూసుకుని నువ్వు ఎలా చూసుకున్నావు నిన్ను అడిగారు. ఒక స్నేహితురాల్లాగా చూసుకుంటున్నాను అని నువ్వు మాట ఇచ్చావు. ఎందుకంటే ఒక స్నేహితురాలతో అది ఫ్రెండ్స్తో ఎలా ఉంటాం మనం? చాలా ఓపెన్గా ఉంటాం కదా మనం, అవునా కదా? తల్లిదండ్రులతో చెప్పుకునేవి కూడా మనం ఫ్రెండ్స్తో చెప్తాం. అంత ఓపెన్గా ఉంటాం కదా. ఆ విధంగా భేదం లేకుండా చక్కగా చూసుకుంటానని చెప్పి నువ్వు వాళ్ళతో చెప్పావు. మీరిద్దరేమో కన్న కూతురులాగా చూసుకుంటానని చెప్పి చెప్పారు. ఆ దంపతులకు కూడా ఆయనకి వాళ్ళకు కూడా అలా 3 సార్లు ఫస్ట్ ఆయన అష్టవర్షా భవేత్ కన్యాపుత్రవత్పాలిదామయ ఇదానీ తమ భగినీం దత్తాం స్నేహేన బాలయ. మీరిద్దరు కూడా అడుగుతున్నారు, మీకు కూడా అప్పచెప్తున్నా ఎలా చూసుకుంటారండి? చెల్లిలాగా చూసుకుంటున్నా అని చెప్పి మీరు చెప్తున్నారు. నాకు మీరే ట్రిప్ వచ్చేసి ఓకే, మీరు లేస్తే వాళ్ళు కూడా అంతే సేమ్ అలానే. అష్టవర్షా భవేత్ కన్యా పుత్రవత్పాలిదామయ ఇదానీం తమ భగినీం దత్తాం స్నేహేన బాలయ. ఏ పెళ్ళిలో అయినా ఫొటోస్ వీడియోస్ కామన్ కదా. సో అలా అయితే గుర్తుగా దిగామన్నమాట. చాలా బాగా జరిగిందండి. హెల్దీ ఫంక్షన్ దగ్గర నుంచి అప్పగింతల వరకు చాలా బాగా జరిగింది. మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే కొత్త జంటని ఆశీర్వదించండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్తే. మీ విజయ ఛానల్ విజయలక్ష్మి.